గురువర్య, ఆచార్య, ఆర్య. పర్యాయ పదాలాపి తొందరగా ప్రేయర్ కానీ. మై లార్డ్, నిన్ను కొలవని క్షణం లేదు, తలవని దినం లేదు. తద్దినమేం కాదు కానీ తొందరగా. దేవా, నీకు నేను చేసిన పూజలకు ఫలం దక్కేనా? నీ టాలెంట్ లో సగమివ్వు చాలు, మిగతా సగం నేను సంపాదించినా చాలు. ప్రేయర్ కూడా సరిగ్గా చేసుకునివ్వని పెళ్ళాన్నిచ్చిన ఆ దేవుణ్ణి పూజ చేసిన ఫలితం దక్కదని నిత్యం నిన్నే ఆరాధిస్తున్నాను స్వామి. పిచ్చి ప్రేయర్తో పెళ్ళాన్ని డిస్టర్బ్ చేసి మొగుడినిచ్చినందుకు ఆ దేవుణ్ణి నేనేమనాలి? ఆయనకి జన్మతో వచ్చిన టాలెంట్ నీకు జన్మకి రాదు. అయినా పిచ్చి పుల్లలాగా ఆ ఫోటో పెట్టి దానికి పువ్వు ఒకటి గుచ్చి పిచ్చి పువ్వులని చేస్తూ ఉంటావు. అసలు ఈ ఫోటోతో మాట్లాడితే ఢిల్లీలో ఉన్న ఆయనకి ఎలా తెలుస్తుందని మాట్లాడుతున్నావు? గురు శిష్యుల బంధానికి అలా తెలిసిపోతుంది అంతే. నీ బోడి బంధం గురించి నాకు చెప్పు. అది కూడా ఏకలవ్య శిష్యుడంట. మరి ఏ రోజైనా ఆయన్ని కలిసావా? నోరు విప్పి మాట్లాడావా? ఏదో ఒక రోజు అవకాశం వస్తుందిలే. రాదు. నువ్వు ఇలా మారుమూల ప్రాంతంలో ఒక మూల గదిలో ఒక మూలను కూర్చుని పూజ చేస్తూ ఉంటే ఆయనకి చేతబడి చేస్తున్నట్టుంది. అలా అనిపిస్తుందా? ఎస్. ఈ రోజుతో ఈ పూజల్ని ఆపేయ్. నువ్వు గురువుగా భావించి ఆ పెద్ద ఆయన్ని కలిసే ప్రయత్నం చేయి. కలువు. నీ గోడు అక్కడ విన్నపించుకో. ఆయన కనికరించి నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకుంటే సరే, లేదంటే కనీసం ఆయన కోర్టు మోసే అసిస్టెంట్ గా అయినా పెట్టుకుంటే పని చేయి. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మకైనా నీకు లాయర్ గా గుర్తింపు. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఆయన అపాయింట్మెంట్ దొరికాకే తిరిగి ఇంటికి వస్తాను. అప్పటి వరకు నేను పడుకుంటాను. ఏదిగో బీటోదునే పొద్దున్నే పీతనని బాగా తిట్టేసిన వేటి. నీకెలా తెలుసా? ఎంత పిలుస్తున్నావు వినిపించుకోకుండా ఆలోచిస్తూ అలా బయటకు వెళ్ళిపోయాను. అందుకే తను వెళ్ళింది బయట దాకా కాదురా, ఢిల్లీ దాకా. ఎట్టా నువ్వు తిట్టిన తిట్లకి ఢిల్లీ దాకా వెళ్ళి మొహం చాటేసుకున్నాడా? ఎవర్రా మొహం చాటేసింది? పీతనన్నే అలిగి ఢిల్లీ దాకా వెళ్ళిపోనాడంట. అలిగినందుకు అంత దూరం వెళ్ళాడా? పీత వెళ్ళింది అలిగి కాదు, ఆవేశం వచ్చి. అంత దూరం వెళ్లాల్సినంత ఆవేశం ఎందుకు వచ్చింది వాడికి? ఇదిగో బావోయ్, ఈవిడ నోర్దర్శకి అమెరికా పారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నోర్మోయిరా, పూర్తిగా వినకుండానే విమర్శకు దిగుతావు గాడిద. సరే, ఎందుకెళ్ళాడో చెప్పు బీటి. ఉదయం వాళ్ళ గురువుగారు రామ్ జెఠ్మలాని గారు దండకం చదువుతూ నన్ను డిస్టర్బ్ చేస్తే నేను తిట్టిన మాట వాస్తవమే. దానికి పీతాకి పౌరుషం వచ్చి అహం దెబ్బతిని నిజంగానే వాళ్ళ గురు రామ్ జెఠ్మలాని గారి దగ్గర పోస్ట్ సంపాదించడానికి ఢిల్లీ వెళ్లారు. ఎలగెలగా పౌరుషానికి పోస్ట్ కోసం వెళ్ళాడా? చదువుకుంటే ఉద్యోగం ఇస్తారని తెలుసు కానీ ఇలా పౌరుషం ఉన్నా కూడా ఇస్తారా? నీలాంటి వాళ్ళకి ఇవ్వకపోయినా పితానిలా లో చదివిన వాళ్ళకి ఇస్తాను. చూసావట్రా, పితాని పౌరుషానికి పోయినా ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు సన్నా సెదవా. బావోయ్, నువ్వు ఇలా నన్ను ఎంత తింటా నాకు పౌరుషం రాదు బావా. ఎందుకంటే నాను మీ ఫ్యామిలీ మెంబరే కదా. అంటే పితానకి బీటీ భార్య కాకుండా బయటిదా? పౌరుషం అంటూ ఉంటే ఎవరు తిట్టినా రావాలి. నా పీతాకి ఉద్యోగం రావాలి. పౌరుషం ఉంటే ప్రయోజకుడు అవుతాడని పిత ప్రూవ్ చేస్తాడు. డోంట్ వరీ బీటీ. అయినా హిందీ కూడా రాకుండా పేతానని ఢిల్లీ దాకా వెళ్ళగలినాడు అబ్బా. తెలుగు రాకుండా నువ్వు తెలంగాణ వరకు రాలే. నాకెక్కడో తేడా కొడుతున్నది. పేతానని ఢిల్లీ కాదు ఇక్కడెక్కడ గల్లీలో ఉన్నాడని. 11, 12, 13, 14, 15. ఏమయ్యా, ఎంత పనిలేని పనికి మళ్ళీ వాడివి కాకపోతే ఇలాంటి కొడతావా? ఏమండి, చేతిలో పప్పు ఉంది, తినడానికి నోరుంది. డిఫరెంట్ గా ఒలింపిక్స్ లో కూడా లేని ఆట ఆడుతుంటే పని లేదని నన్నే అంటారా? చూసుకోకుండా వచ్చి కుద్ది తిరిగి మాట్లాడుతున్నావా? నేను చూసుకోలేదు సరే, మరి నువ్వేం చేస్తున్నావు? నాకు పని లేదు కరెక్టే, మరి నీకేం పని ఉందని ఈ టైంలో వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నావు? ఓ పిచ్చోడితో అయినా వాదించచ్చు గాని మూర్ఖులతో అస్సలు వాదించలేం. వెళ్ళి ఎల్లవై ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా. 16. వీడేంటి పితానిలాగే ఉన్నాడు? వాడు ఢిల్లీ వెళ్ళాడు కదా. వీడు పితానిలాగే ఉన్నాడే. పైగా పప్పు ఎగరేసి తినే అలవాటు వాడికే ఉంది. 17, 18.
బా ఏంట్రా ఇలా అడ్డుకున్నావు? నువ్వు పక్క నుండి ఒక పప్పు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏంట్రా ఇక్కడున్నావు? ఇంటికే వస్తున్నాను రా. అప్పుడు ఇంటికి రావడం ఏంట్రా? ఇంకెప్పుడు రావాలి? గంట నుంచి టైం పాస్ గా గల్లీ గల్లీ తిరగలేక వస్తున్నాను. అంటే నువ్వు ఢిల్లీ వెళ్ళలేదన్నమాట. నేను ఢిల్లీ వెళ్ళడం ఏంట్రా సిల్లీగా? ఒరే బల్లి మొహవాడా, ఏంట్రా అలానే సో? లేకపోతే నువ్వు పౌరుషంతో ఢిల్లీ వెళ్ళి పోస్ట్ కోసం రామ్ జెట్మలాని పంచి పట్టుకు తిరుగుతున్నావని బీటీ చెప్పింది. అలా చెప్పిందా? పొద్దున్నే తనేదో ఫ్లోలో తిట్టిందనే ఆవేశంలో బయటకు వచ్చాను గానీ ఢిల్లీ దాకా వెళ్ళాలనే ఆలోచనతో రాలేదా? ఒరే ఒరే పాపం, ఆ ఇల్లాలు నిన్ను ప్రయోజకుడిగా చూస్తానని ఆశపడుతుందిరా. నువ్వేమో పౌరుషం లేని పాపాత్ముళ్ళ పప్పులు ఎగరేసుకుంటూ ఆడుకుంటున్నావు. ఇది ఇంకా బాగుంది. పౌరుషం వచ్చిన ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిపోతే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? బీటీ ఉద్దేశం నువ్వు జట్మాలాని దగ్గరికి వెళ్లి ఉద్యోగంతో వస్తావనరా. అసలు రామ్ జెట్మలాని దగ్గర అపాయింట్మెంటే దొరకదు, ఇంకా ఆయన దగ్గర ఉద్యోగమా? నువ్వు ఢిల్లీకి వెళ్లే విషయం సిల్లీగా తీసుకున్నావని బీటీకి తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతుందిరా. తను తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు మనం డిస్టర్బ్ చేస్తే ఖర్చేస్తుంది గానీ మామూలుగా ఉన్నప్పుడు నిజం చెప్తే పెద్ద పట్టించుకోదురా. సరే పద, వచ్చి ఆ కాళ్ళ మీద పడే కార్యక్రమం అన్నా సక్రమంగా చెయ్యి. పద. మా ఆయన ఢిల్లీ వెళ్ళారు. టూర్ కాదు, రామ్ జెట్మలాని గారిని కలవడానికి. చక్కెర తింటున్నాను. ఇంకేం దొరకలేదా నీకు? ఇంట్లో ఇంకేం తినడం లేదు కదా. ముప్పొద్దులో ఏదో ఒకటి చేసి పెడతానే ఉన్నాను కదరా. పనిలేని వాడికి ఏం చేసి పెట్టినా కొవ్వెక్కుతుంది. అవునవును, నేను చూస్తా ఉంటే బాగా తెలుస్తున్నారులే. బీటీ మాట్లాడిన మాటలకి పితానన్నయ్యకి పౌరుషం వచ్చినది. నీకెప్పుడు వస్తుందిరా? ఆవిడ మాటలకి నాకు వస్తున్నది సిరాకు. ఒరే సిగ్గులేనోడా, నా మాటలకి జడిసి పిత ఢిల్లీ దాకా వెళ్ళాడు. నువ్వు కనీసం ఈ గల్లీలో అయినా ఒక చిన్న పని వెతుక్కోరా. ముందు నువ్వు వెళ్ళి పీతనని ఎత్తుక్కో. ఢిల్లీ వెళ్ళాడో లేక గల్లీ శివర్ దాకా వెళ్ళాడు. రేయ్, నా పిత ప్రయోజకుడే తిరిగి వచ్చాక నీ అంత చూస్తాను. నీకంత లేదు. లోపలేదో గొడవ జరుగుతున్నట్టుంది. ఇప్పుడే లోపలికి వెళ్ళడం సేఫ్ కదరా. ఇట్రా. బీటీ, ఆడి మాటలేం పట్టించుకోకు. నా పిత సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది. తను రామ్ జెట్మలాని గారి శిష్యుడని నిరూపించుకుంటాడు. అసలు ఆయన దగ్గర పని చేస్తున్నాడంటే దేశం అంతా ఎంత పరపతి పెరుగుతుంది. వామ్మో, బీటీ చాలా హోప్స్ పెట్టేసుకుందిరా. మరి నేను చెప్తే అర్థమైందా నీకు? అవునవును, దేశంలో ఏ మూల నుంచైనా కేసులు రావచ్చు కాదు, వస్తాయి. పైగా ఉన్నది ఎవరు గవర్నమెంట్? రామ్ జెట్మలాని అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లో మామూలు మనిషా? అంటే ఇప్పుడు పితారన్నయ్య చెప్తే ప్రధానమంత్రి కూడా పైన చెప్పుతోని కూడా కొడతాడు. రామ్ జెట్మలాని శిష్యుడిగా పితాన్ని తిరిగి రాని నిన్ను కొట్టిస్తా. అదే పితారన్నయ్యకి ఈ పాటి పౌరుషం ఇంతకు ముందెందుకు రాలేదబ్బా? ఇప్పుడు మాత్రం వచ్చిందా వాళ్ళ భ్రమ? కాకపోతే ఇప్పటికైనా వచ్చింది కదా. ప్రయోజకుడు ఎప్పుడు అయ్యాడనేది ముఖ్యం కాదు, అసలు అయ్యాడా లేదా అనేది ముఖ్యం. ఏమ్మా పితాని గారు ఉన్నారా? లేరండి, ఢిల్లీ వెళ్ళారు. ఏంటేంటి, ఎప్పుడు ఈ గల్లీలో గోళీలు ఆడుకునే పితాని గారు ఢిల్లీ వెళ్ళారా? ఎందుకండి అంత ఆశ్చర్యార్థకం? మా పిత ఢిల్లీ వెళ్ళకూడదా? ప్లేడర్ చదివిన ప్రతి లాయరు సుప్రీంకోర్టు దగ్గర వెళ్తాడని గ్యారంటీ లేదు కదమ్మా. మా పితానన్నయ్య రామ్ జెట్మలాని గారి దగ్గర చేరడానికి వెళ్ళాడు. అవునా? అయ్యి బాబోయ్, ఇంకేముంది, పితాని గారు దశ తిరిగినట్టే. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. వామ్మో, ఊరు వాడ అంతా పబ్లిసిటీ అయిపోతుందిరా. నువ్వు తీసుకుని పోయేగా. విన్నావట్రా, జెట్మలాని గారి దగ్గర చేరాడన్న మాటకే ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకున్నారో. ఇంకా రేపు పీతా తిరిగి వచ్చాక ఇంకెన్ని నీరాజనాలు పలుకుతారో చూడరా, చూడు. అరే, ఇలాంటి పరిస్థితిలో బీటీ కంటపడితే చూపుతోనే కాల్ చేస్తుందిరా. అంటే ఇప్పుడు ఇంట్లోకి రావా? చేసే మీరు రాను. నువ్వు డబ్బులు ఇస్తే ఢిల్లీకి వెళ్తా. అంత పెద్ద సుల్తాన్లు ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ డ్రామా ఆడడానికి ఢిల్లీ దాకా వెళ్ళాలేంట్రా? మరి ఎక్కడ ఉండేదిరా? ఏ ఫ్రెండ్ రూమో చూసుకోపో, ఇక్కడ నేను మేనేజ్ చేస్తా. వెళ్ళా. జీవితం మొత్తం సిరిగిన పంచలు జుబ్బాలు కొట్టుకోవడం సరిపోతున్నది. కాస్త బీటీతో జాగ్రత్తగా ఉండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను ఢిల్లీకి తీసుకెళ్ళవు. పోనీ ఢిల్లీలో ఏముందని? ఢిల్లీలో ఏముందా? ఎర్రకోట ఉంది, పార్లమెంట్ ఉంది. ఉంటే ఉండనే, మనం చూడకపోతే అవన్నీ దిగులు పడతాయి. ఏంటి బీటీ బీటీ, పితానన్నయ్య ఢిల్లీలో ఇంకెన్ని రోజులు ఉంటాడో కనుక్కో. ఎందుకు? మనము వెళ్ళి టూర్ లా తిరిగొద్దాం.
ఓరి నాయనో, వాడు అక్కడ ఉన్నాడు అనుకుని వీళ్ళు టూర్లు కూడా ప్లాన్ చేసేస్తున్నారే. ఇప్పుడే పితాకి ఫోన్ కొడతా. పితా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇప్పుడే నేను ఫోన్ చేసా. ఎంతసేపు అయింది నువ్వు చేసి? ఓ 5 నిమిషాలు. స్విచ్ ఆఫ్ లో ఉన్న ఫోన్ ఆన్ చేయడానికి అంత టైం పట్టదు. నువ్వు సేవ్ ఇటు. బ్యూటీ ఫోన్ చేస్తుందండి. రింగ్ అవుతుంది. నా చెప్పినానా? లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నాడేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఈ రాంబాబు గారు మేనేజ్ చేస్తానని నాతో చెప్పి వెళ్ళి బ్యూటీకి ఊదేశాడా? అరే ఫోన్ ఎత్తనే లేదే. సరే కాసేపు ఆగి ట్రై చేయి బిటి. నా అనుమానం ఇంకా బలపడుతున్నది. ఏంట్రో అనుమానం? బలపాలు తినే మొహం నువ్వును. అసలు పీతనన్నే ఢిల్లీకి వెళ్ళాడా? చూడరా పెడతామో, పితా నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటి బిటి అది? ఐ యామ్ విత్ రామ్ జెఠ్మలానీ సార్. చూసారా మెసేజ్? పితా రామ్ జెఠ్మలానీ గారితో ఉన్నాడంట. ఒరే సత్తిగా చూడరా, చూడు నిన్ను. ఆ మెసేజ్ రామ్ జెఠ్మలానీ గారు పెడితే సంతోషపడాలి. పీతనన్నే ఫోన్ నుంచి ఆయనే పెట్టిన మెసేజ్ కదా. అంటే ఏంట్రా, నువ్వు ఇంకా పితాననే ఢిల్లీ వెళ్ళలేదని అంటావా? వాడి మొహం, వాడు జెలసీతో జెఠ్మలానీ గారిని అవమానించే రకం. ఈ మెసేజ్ చూస్తుంటే పితాకి పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. అవునవును, వాడు సగం సాధించినట్టే. ఇక నుంచి ఈమె సాధింపులు తగ్గినట్టే. అంత సాధిస్తేనే పౌరుషం వచ్చి ప్రయోజకుడు అవుతున్నాడు రా పితా. అంతే, ఆకలేసినప్పుడు అన్నం తినాలంటూ. నీకు అలా అర్థమైందా? సర్లే అలాగే అనుకో. అయితే పదండి, మరి నాకు ఆకలి అవుతున్నది. రా. సార్ 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 ఏ సార్ కావాలయ్యా? ప్లీడర్ పీతాని గారు. వీడి పితాని ఏంటి, పైగా ప్లీడర్ ఏమిటి? ఏ చదివితే నాను ప్లీడర్ని కాలేనేటి. అంటే పీతాని గారు. ఓ ఈయనేనా? నమస్తే సార్. బాబు, ఆయన రామ్ బాబు. ఎవరిని చూసినా ప్లీడర్ పితాని అని అన్నావు. ఇంతకీ నీకు పనేంటి? ఓ కేసు పని మీద వచ్చా. పితాని గారు లేరు, రేపు రండి. ఆగండి. వాట్ ఈస్ దిస్ రామ్ బాబు? వచ్చింది కేసు పెట్టడానికి కాదు, ఇవ్వడానికి. అలా రేపని పోస్ట్ పోన్ చేయకూడదు. పితాననే లేడనే కదా రేపు రమ్మంటున్నది. మనం లేవు వివరాలు తీసుకోవడానికి. రండి సార్, కూర్చోండి. చాలా థాంక్స్. కూర్చోండి. చూడండి, ప్లీడర్ గారు పెద్ద పని మీద ఢిల్లీకి వెళ్ళారు. ఓ, సుప్రీం కోర్టులో కూడా సార్ వాదిస్తుంటారా? మరి ఆయన ఎవరనుకున్నారు? రామ్ జెఠ్మలానీ గారికి ముఖ్య శిష్యుడు. మళ్ళీ స్టార్ట్ చేసిన సొల్లు. అమ్మో, రామ్ జెఠ్మలానీ గారంటే చాలా కాస్ట్లీ లాయర్ కదండి. కేసుని బట్టే కాస్ట్. మీదేం కేసు? భూమి కేసండి. మీ భూమి మీకు ఇప్పించాలంటే ప్లీడర్ పితాని గారే కరెక్ట్. కాదు, వేరే వాళ్ళ భూమి నేను కబ్జా చేశాను. అది నాదే అని కోర్టులో ప్రూవ్ చేయాలి. అది కూడా ప్లీడర్ పితాని గారే చేయగలరు. రామ్ జెఠ్మలానీ గారి శిష్యుడు కదా. ఆయన నిజంగానే జెఠ్మలానీ గారి శిష్యుడా? ఇదిగో చదవండి, చదవండి. ఐ యామ్ విత్ జెఠ్మలానీ సార్. ఇది ఉదయం పితాని గారు పెట్టిన మెసేజ్. మెసేజ్ చూపించి బాగానే మార్కెటింగ్ చేసుకుంటుంది. ఓకేనండి, రేపు వచ్చి కేసు డీటెయిల్స్ అని ఇస్తాను. వామ్మో, ఏం డీల్స్ చేసినావు బిటి? మరి ప్లీడర్ గారు లేరు, రేపు రండి అని మామూలుగా చెప్తే ఇటు నుంచి ఇటే వేరే లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇలా బిల్డప్ ఇస్తే అప్పటికి రాడు. ఇది బిల్డప్ కాదు రాంబాబు, స్ట్రాటజీ. చూస్తుండు, రేపు పొద్దున ఖచ్చితంగా వస్తాడు, కేసు వివరాలు ఇస్తాడు. ఓ పంచై వదనా, పీతనన్నే ఢిల్లీలోనూ ఇంకో ఆఫీస్ తీసుకొని అక్కడే ఉండమను. నువ్వు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ చూసుకోవచ్చు. బిజినెస్ బాగుంటే ఎన్ని బ్రాంచ్లైనా ఓపెన్ చేయొచ్చురా. నీ బుర్రకి నువ్వే ప్లీడర్ చదువుంటే బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాడు. చెప్పరా, నేను ఢిల్లీలో ఉన్నట్టు బాగానే మేనేజ్ చేస్తున్నానుగా. ఇక్కడ బీటీ పబ్లిసిటీ మాత్రం బాగా చేయగలుగుతుంది నువ్వు ఇచ్చిన మెసేజ్ చూపించి. మరి ఏం చేయను, అదే పనిగా ఫోన్ చేస్తుంటే జెఠ్మలానీ గారితో ఉన్నానంటే డిస్టర్బ్ చేయదని అలా చెప్పాను. ఏడ్చావులే, ఇక్కడ కేసులు ఇవ్వడానికి వచ్చే క్లయింట్లకి నువ్వు రామ్ జెఠ్మలానీ శిష్యుడువని, సుప్రీంకోర్టులో సూపర్ లాయర్ అని అడ్డమైన అబద్ధాలు చెప్పేస్తుంది. చెప్పనీరా, బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలిగా. ఇలా బిల్డప్ ఇస్తే నీ భవిష్యత్ ఏమవుతుందిరా? 3 పువ్వులు 6 కాయలుగా అవుతుంది. నువ్వేం కంగారు పడకు, అంతా బీటీ చూసుకుంటుందిలే. సరే, మీ కర్మ. గంగా, సత్తి, తొందరగా రండి, రండి, రండి.
ఏంటి బేటి ఢిల్లీ నుంచి పితాని ఫోను. అదేదో ఢిల్లీ ప్రధాని ఫోన్ అనేది చెప్తావే. రేయ్, ఇప్పుడు మన పిత ఢిల్లీ దాకా వెళ్ళాడ్రా. రేపు ఢిల్లీకే సుల్తాన్ అవుతాడు చించుకోడా. ముందు ఫోన్ ఎత్తు. హలో పీతా. ఏంటి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా? ఇక ఢిల్లీలో నా టైం ఎంత వేస్ట్ చేసావో తెలుసా నువ్వు? సారీ పీతా, ఇక్కడ ఒక సన్నాసికి సమాధానం చెప్పేసరికి ఒక సెకండ్ లేట్ అయింది. సరే అక్కడేమైనా కేసులు వస్తే నేను లేనని పంపించేయకుండా నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ ఇప్పించు, అడ్వాన్స్ గా ఫీజు కక్కించు. అయ్యో, అలాగే చేస్తున్నాను పీతా. వాళ్ళ కేసు డీటెయిల్స్ రామ్ జెత్మలానీ గారితో డిస్కస్ చేసి క్లయింట్ కి గెలుపు గ్యారంటీ ఇద్దాం. నువ్వు సూపర్ పీతా. జెట్మలానీ గారి దగ్గర అసిస్టెంట్ గా నీ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా. అన్నీ వచ్చాక వివరంగా చెప్తాలే, పెట్టే. నా అనుమానం ఇంకా విన్నావా? చూసావా నా పీత ఎంత ప్రయోజకుడయ్యాడో. అవుతాడు. రాంబాబు, నీకు రేటింగ్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో పీతాకి ప్లీడింగ్ స్టార్ అని బిరుదు వస్తుంది. బీటీ కాల్ చేస్తుందండి. हाँ बोलिए, मैं पितानी बात करता है. చూసారా, లీడర్ గారు ఏ ఊర్లో ఉంటే ఆ భాష మాట్లాడతారు. నాకు హిందీ మాలూమ్ నయ్యా, నీకు తెలుసు కదా పీతా. वो तुम्हारा प्रॉब्लम है. मेरा बीवी है जेठमलानी सर. పక్క జెట్మలానీ గారు ఉన్నారా? ఒకసారి ఆయనకి ఇవ్వ పీతా, నేను మాట్లాడతాను. ఓ పక్కన హిందీ రాదంటున్నావు, ఏం మాట్లాడతావు? పోనీ తెలుగులోనే మాట్లాడతాను. నమస్కారం జెట్మలానీ గారు. ఆయన ప్రతి నమస్కారం కూడా పెట్టారు గానీ విషయం ఏంటో చెప్పు. ఒక కేసు నిమిత్తం క్లయింట్ వచ్చారు. అతని డీటెయిల్స్ చెప్పమను. ఇదిగో సార్, ఇది కబ్జా కేసు సార్. పితరన్నయ్య ప్రయోజకుడయ్యారంటే వినడానికి చూడడానికి ఎంత బాగుందో. నాకేదో తేడా కొడుతుంది అక్క. రే, నీకంటే ముందు పితరన్నయ్య బాగుపడ్డాడని కుళ్ళురా నీకు. కళ్ళున్న ప్రతివాడు కుళ్ళుకోవచ్చు, తప్పులేదు. కానీ బుర్రలేని ప్రతివాడు ప్రయోజకుడు అవ్వలేడు. నువ్వేంటంటున్నావో నాకు అర్థం కాలేదు. ముందు అన్ని అవే అర్థం అవుతాయి. ముందు ఏం సంగతి చూడండి. ఉంటాను సార్, ఇదిగోండమ్మా. ఓకే పీతా, ఫీజు నేను తీసేసుకుంటాను. నువ్వు కేసు జెట్మలానీ గారితో కూడా డిస్కస్ చెయ్యి. మరి ఫీజు ఎంతది? 10,000 అండి. ₹1,00,00,000 సైట్ కబ్జా చేసేసి మరి 10,000 ఫీజా? ఇది అడ్వాన్స్ అండి, గెలిస్తే 10 లక్షలు ఇస్తా. గెలిచి తీర్తాం. మీరు కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. గంగా, పద షాపింగ్ వెళ్దాం. నువ్వు సూపర్ బేటీ. పద రాంబాబు, నీకెవరైనా తీసుకురమ్మంటావా? అక్కర్లేదు. ఎంజాయ్మెంట్ మీదే, ఆ పైన వచ్చే ఆపద మీదే. ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? ఏం లేదు, మీరు వెళ్ళండి. పీతరన్నయ్య పాపులారిటీ చూసి వీళ్ళకు బుర్ర చెడిందిలే. నువ్వు పద. నా పంచ చాలా పాత పడిపోయినదే, వచ్చేప్పుడు కొత్త పంచ పెట్టరాయే. అలాగేరా. సందర్లేదేంటి? అందరూ ఎటు వెళ్ళారో?
ఢిల్లీ నుంచి అప్పుడే వచ్చేసినావా? ఫ్లైట్ కదరా, ఎంతసేపు ఒక గంటే. విమానంలో వచ్చినావా? అర్జెంట్ గా పైకి రారా. ఎప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే బిటి. కంగ్రాట్స్ అన్నాయ్ ప్రయోజకుడైనందుకు. ఢిల్లీ కా షేర్, ఢిల్లీ కా సుల్తాన్ గారికి స్వాగతం సుస్వాగతం. అబ్బో, మరి సాల్వాలు దండలు తీసుకురాలేదే? షాపింగ్ లో కొత్త కొత్త తీసుకొచ్చే పీతాకి చూడు పీతా. నల్లకోటలో చూడడానికి ఏముంటుందిలే బిటి. వాడు ఫ్లైట్ జర్నీ చేసి అలసిపోయి వచ్చాడు, మీరు కాస్త వెళ్తే రెస్ట్ తీసుకుంటాడు. సార్కి రెస్ట్ చాలా అవసరం. పీతా, ఈయనే ఉదయం అడ్వాన్స్ ఇచ్చిన క్లయింట్. ఇప్పుడు అరెస్ట్ చేయించే క్లయింట్ ని కూడా నేనే. అరెస్ట్ ఏంటి? ఢిల్లీలో ఉన్నారని అబద్ధమాడి రామ్ జట్మల్లాని తెలుసని జనాన్ని మోసం చేసి ఫీజులు వసూలు చేస్తున్నందుకు చీటింగ్ కేసు పెట్టా. ఎస్ఐ గారు అనుకుంటున్నా ఉన్నా ఏదో చేద్దామని. పదండి ఢిల్లీ సుల్తాన్ గారు.